రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలను చదువుతాను. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం మనం కదండి. రిబ్కా ఇద్దరు వ్యక్తులకు, ఇద్దరు జనాంగాలకు జన్మనిచ్చింది. అయితే వాళ్ళు ఇంకా పుట్టకముందే దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడింది కదండి. యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఇంకా పుట్టకముందే వాళ్ళు ఇంకా ఏ పని చేయకముందే, మంచిది చెడు ఏ పని చేయకముందే, వారు ఇంకా పెరగకముందే దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? ఏశావును దేవుడు ద్వేషిస్తున్నాడు, యాకోబును ప్రేమిస్తున్నాడు. మొదటిది. రెండవది ఏంటి? చిన్నవానికి పెద్దవాడు దాసుడవ్వాలి కదండి. పెద్దవాడు చిన్నవానికి దాసుడవ్వాలి. ఏంటిది ఇది? పెద్దవాడు చిన్నవాడికి ఎందుకు దాసుడవ్వాలి? దేవుడు పిల్లలు పుట్టకముందే ఎందుకు ఏశావును ద్వేషిస్తున్నాడు? ఎందుకు యాకోబును ప్రేమిస్తున్నాడు కదా? ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏశావు అంటే ఎవరు? పెద్దవాడు కదా. యాకోబు చిన్నవాడు. అయితే చిన్నవాడికి పెద్దవాడు దాసుడవ్వాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేనున్నా, రామకృష్ణ ఉన్నాడు. రామకృష్ణ పుట్టాడు. ఈనాటికి రామకృష్ణకి వయస్సు ఒక 50 సంవత్సరాలను కదా. రామకృష్ణ వయస్సు 50 సంవత్సరాలు. కానీ రామకృష్ణ క్రీస్తువారిని అంగీకరించిన తర్వాత, క్రీస్తువారి రక్షణను అంగీకరించిన తర్వాత, సత్యమును గ్రహించి రక్షణలోకి వచ్చిన తర్వాత జేమ్స్గా మార్చబడ్డాడు కదా. రామకృష్ణ జేమ్స్గా మార్చబడ్డాడు. ఇప్పుడు జేమ్స్ వయసు ఎంత? 2008లో క్రీస్తువారి మహాకృపను బట్టి రక్షణ పొందాడు, రక్షణలోకి వచ్చాను. 2008 నుంచి ఈ సమయం వరకు ఒకవేళ మనం క్యాల్కులేట్ చేస్తే 2008 17 10 దాదాపు 17 ఇయర్స్. జేమ్స్ యొక్క వయస్సు 17 సంవత్సరాలు. రామకృష్ణ వయస్సు 50 సంవత్సరాలు. కానీ ఆ టైంకు తీసుకుంటే మనం 33 సంవత్సరాలు అని అనుకుందాం. క్రీస్తు వారిని అంగీకరించడానికంటే ముందు రామకృష్ణ వయసు 33 సంవత్సరాలు. అంగీకరించిన తర్వాత జేమ్స్ వయసు 17 సంవత్సరాలు. రామకృష్ణలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా. రామకృష్ణ వయసు 33 సంవత్సరాలు, జేమ్స్ వయసు 17 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు పెద్దవాడు? నాలో ఎవరు పెద్దవాడు? రామకృష్ణ పెద్దవాడు కదండి. రామకృష్ణ పెద్దవాడు, జేమ్స్ చిన్నవాడు. చిన్నవానికి పెద్దవాడు దాసుడవ్వాలి. రామకృష్ణ భౌతికంగా ఈ లోకంలో జీవించినప్పుడు, అందరితో పాటుగా ఈ లోకంలో జీవించినప్పుడు ఉన్న వయసు, క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత జేమ్స్ యొక్క వయసు చిన్నదిగా ఉంటుంది. అంటే ఆత్మీయ జీవితము జీవిస్తున్న వయసు చిన్నవాడు. అంటే ఆత్మీయ జీవితానికి, ఆత్మానుసారమైన జీవితానికి, శరీరానుసారమైన జీవితము దాసునిగా అయిపోవాలి కదండి. చిన్నవానికి పెద్దవాడు దాసుడవ్వాలి. శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైన జీవితము, లోకానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితానికి దాసులైపోవాలి. అంటే ఈ ఆత్మానుసారమైన జీవితము ఓవర్టేక్ చేయాలి, లేకపోతే విజయాన్ని సాధించాలి. ఎలా సాధ్యమవుతుంది? ఈ జేమ్స్ మొదటి దినం నుంచి ఏం చేస్తున్నాడు అనంటే, దేవుని లేఖనాలను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ 33 సంవత్సరాల, లేకపోతే ఈ రామకృష్ణ ఎవరైతే ఉన్నాడో, రామకృష్ణ కనిపించకూడదుగా, జేమ్స్ మాత్రమే కనిపించాలి కదా. ఎందుకు దేవుడు ఏశావును ద్వేషిస్తున్నాడు? ఎందుకు యాకోబును ప్రేమిస్తున్నాడు అనంటే, చిన్నవాణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆత్మానుసారమైన జీవితం కాబట్టి. ఏశావుది శరీరానుసారమైన జీవితం.
యాకోబుది ఆత్మానుసారమైన జీవితం, ఆశీర్వదించబడిన జీవితం యాకోబుది. ఎలా సాధ్యమైంది యాకోబుది ఆత్మానుసారమైన జీవితం అని ఎలా చెప్తున్నావు, ఏశావుది శరీరానుసారమైన జీవితం అని ఎలా చెప్తున్నావు? వారిద్దరి జీవితాలను మనము గమనించినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఏశావు ఎలాంటి వాడో, యాకోబు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. ఏశావు తప్పు చేశాడు, యాకోబు కూడా తప్పు చేశాడు, మోసగాడే కదా. యాకోబు మోసగాడే, ఏశావు తప్పు చేసిన వాడే.